ఉగాది తేదీని ఎవరు నిర్ణయిస్తారు తెలుసా? ప్రభుత్వమా? పూజారులా? లేదా ఏదో ఒక రోజు ఫిక్స్ చేస్తారా? కానే కాదు. ఉగాది తేదీని నిర్ణయించేది చంద్రుడు, సూర్యుడు, ఖగోళ శాస్త్రం. ఇక్కడే మనకు ఇంకో పెద్ద సందేహం వస్తుంది. యుగాలు లక్షల సంవత్సరాలు ఉంటే ప్రతి సంవత్సరం ఉగాది ఎలా అవుతుంది అనే డౌటు. ఈ 2 ప్రశ్నలకి సమాధానం తెలుసుకుంటే మన పూర్వీకుల జ్ఞానం ఎంత గొప్పదో అర్థమవుతుంది. సింపుల్‌గా అర్థమయ్యేలా చూద్దాము. ఉగాది అంటే ఏమిటి? ఉగాది అనే పదం యుగాది నుంచి వచ్చింది. యుగాది అంటే యుగానికి ఆది, కొత్త ప్రారంభం. కానీ ఇక్కడ యుగం అంటే మహాయుగము, లేదంటే కలియుగము, ద్వాపరయుగం లాంటివి కావు. ఒక కొత్త కాలచక్ర ప్రారంభం అని అర్థం. మన హిందూ పంచాంగం చంద్ర, సౌర కాలమానం మీద ఆధారపడి ఉంటుంది. అంటే చంద్రుడి గమనము, సూర్యుడి గమనము రెండింటిని కలిపి సంవత్సరం నిర్ణయిస్తారు. ఉగాది అనేది చైత్రమాసము, శుక్లపక్షము, పాడ్యమి అంటే అమావాస్య తర్వాత వచ్చే మొదటి రోజు. అందుకే ప్రతి సంవత్సరం గ్రెగేరియన్ క్యాలెండర్‌లో ఉగాదికి తేదీ మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న టెక్నికల్ విషయాన్ని చూద్దాము. ఉగాది తేదీని నిర్ణయించేది పంచాంగం. పంచాంగం అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఈ 5 అంశాల ఆధారంగా కాలాన్ని నిర్ణయిస్తారు. ఇందులో ముఖ్యంగా చంద్రుడు, సూర్యుడికి సంబంధించి ఎక్కడున్నాడో చూస్తారు. అమావాస్య తర్వాత చంద్రుడు మళ్ళీ కనిపించడం మొదలైనప్పుడు శుక్లపక్షం ప్రారంభమవుతుంది. ఆ శుక్లపక్షంలో మొదటి తిథి అంటే పాడ్యమి వచ్చిన రోజునే ఉగాది అని నిర్ణయిస్తారు. అంటే ఇది ఎవరో నిర్ణయించిన తేదీ కాదు. ఖచ్చితమైన ఖగోళ గణనల ఆధారంగా నిర్ణయించబడిన రోజు. ఉగాది ఎప్పుడు వసంత ఋతువు ప్రారంభంలోనే వస్తుంది. ఈ సమయంలో ప్రకృతి కొత్తగా మారుతుంది. పూలు పూస్తాయి. మామిడి పళ్ళు వస్తాయి. అందుకే ఈ సమయాన్ని కొత్త సంవత్సరంగా నిర్ణయించారు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది. ఉగాది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో వేరు వేరు పేర్లతో జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉగాది అంటే, కర్ణాటకలో యుగాది అని, మహారాష్ట్రలో గుడి పడ్వా అని, కాశ్మీర్‌లో నవరేహ్ అని, మణిపూర్‌లో సజిబు నోంగ్మా పాంబా అని వేరు వేరు పేర్లతో పిలుస్తారు. పేర్లన్నీ వేరైనా అర్థం ఒకటే. కొత్త సంవత్సరానికి ప్రారంభం. ఇది ఒక ప్రాంతపు పండుగ కాదు. భారతీయ సంస్కృతి మొత్తం పాటించే కొత్త సంవత్సరం. మీరు ఏ రాష్ట్రం నుంచి చూస్తున్నారు? మీ దగ్గర ఈ పండుగని ఏమని అంటారో కామెంట్‌లో తప్పకుండా తెలియజేయండి. ఇక్కడ చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. మన హిందూ ధర్మంలో కలియుగం అంటే 4,32,000 సంవత్సరాల వయస్సని, ద్వాపరయుగం అంటే 8,64,000 సంవత్సరాలని, త్రేతాయుగము 12,00,000 పైగా సంవత్సరాలని, కృతయుగము 17,00,000 సంవత్సరాల పైగాని, ఇలా పెద్ద పెద్ద యుగాలున్నప్పుడు ప్రతి సంవత్సరం ఉగాది ఎలా అవుతుంది? అది కామన్‌గా డౌట్ చాలా మందికొస్తూ ఉంటుంది. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. యుగాలు 2 రకాలు. బ్రహ్మాండ స్థాయి కాలాన్ని నిర్ణయించే యుగాలు వేరు. అలాగే ఒక మానవ జీవితానికి సంబంధించిన ఉగాదులు వేరు బేసికల్లీ. అందుకే ఇది మహాయుగం యొక్క ఆర్ ఒక కలియుగము, ద్వాపరయుగం లెక్క ఆ యుగాల ప్రారంభం గాని, లేదంటే అవన్నీ కలిసిన మహాయుగాల ప్రారంభం గాని కాదిది. ఇది కేవలం ఒక సంవత్సరం యొక్క చక్ర ప్రారంభం మాత్రమే. అందుకే ప్రతి సంవత్సరం ఉగాది వస్తూ ఉంటుంది. మన పూర్వీకులు 2 స్థాయిల్లో కాలాన్ని చూశారు. బ్రహ్మాండ స్థాయి, ఆ స్థాయిలో యుగాలను చూశారు. మన మానవ జీవితాలని సంవత్సరాలుగా చూశారు. ఈ రెండిటిని కలపకూడదు. అందుకే ఉగాది అనేది కేవలం పండుగ కాదు. ఖగోళ శాస్త్రం, ప్రకృతి మార్పులు, కాలగమనాన్ని ఈ అన్నిటిని కలిపిన భారతీయ విజ్ఞానం ఇది. ఇలాంటి విషయాలు తెలుసుకుంటే మన సంస్కృతి మీద గౌరవం ఇంకాస్త పెరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. మీ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.